వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఈ వీణన్న ఆవిడ అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడ్ నుంచి ఉన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిందండి. ఈ ప్రెస్ మీట్ పెట్టకముందు ఒకలా ఉంది వీణ, పెట్టిన తర్వాత ఒకలా ఉన్నారండి సోషల్ మీడియాలో. దీనిపై మీరు ఏమంటారు సార్? మీరు అన్నట్టు అరవ శ్రీధర్ వీడియోలు బయటికి రావడం ఒక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సో పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఢిల్లీకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో విలేకరులు అడిగితే కూడా ఆయన మౌనంగానే వెళ్ళిపోయారు. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీడియాని ఎస్కేప్ కాకూడదు, ఫేస్ చేయాలి. పైగా నేను ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది దాని మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ మీద కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్ అన్న ఒక ఇమేజ్ ఉంది కాబట్టి తన ఎమ్మెల్యే మీద ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు తన వెర్షన్ ఏంటో చెప్పాలి. అంటే మేము దీని మీద కమిటీ వేసాము, ఆ కమిటీ వచ్చిన తర్వాత అతను తప్పు చేసినాడని తేలితే మేము అతని మీద చర్య తీసుకుంటామని చెప్పుండొచ్చు. కానీ అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో ఇదొక పరిణామం. రెండో పరిణామం ఏంటంటే ఆమె నిన్న అనేక ప్రశ్నలకు సమాధానంగా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. సో అంతకుముందు అరవ శ్రీధర్ వాళ్ళ తల్లి ప్రమీల మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ అమ్మాయి మీద ఆరోపణలు చేసింది. అదేంటంటే ఈ అమ్మాయి తన కొడుకుని హరాస్ చేస్తుంది, వచ్చి నైట్లల్లంతా వచ్చేది, తర్వాత సివిల్ సర్వెంట్ యాస్పిరెంట్ అని డబ్బులు కూడా చాలాసార్లు తీసుకుంది. సో అనేది ఆమె చెప్పింది. నా కొడుకు ఉత్తముడు, అమాయకుడు అని కూడా మాట్లాడింది. దాని తర్వాత అరవ శ్రీధర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. అదేంటంటే ఇదంతా డీపేక్ వీడియోలో అని చెప్పాడు. వాళ్ళ అమ్మ వెర్షన్కి ఇతని వెర్షన్కి తేడా కనబడుతుంది. వాళ్ళ అమ్మ ఏమో ఇవన్నీ డీపేక్ అవి ఏం చెప్పకుండా తనే చేస్తుంది, అంటే ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టుగా మాట్లాడింది. ఇతనేమో డీపేక్ వీడియోలు అని చెప్తున్నాడు. సో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆ అమ్మాయి మీద కొంత సింపతి వచ్చింది బిగినింగ్లో. తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టినాక సోషల్ మీడియాలో ఆ అమ్మాయి మీద వ్యతిరేకంగా ఎక్కువ పోస్టులు కనబడుతున్నాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో జనసేన కేడర్ యాక్టివేట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం శ్రీధర్ని కాపాడాలని రంగంలో దిగినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ ఇష్యూ మీద ఆల్రెడీ జనసేన నాయకులతోనూ తెలుగుదేశం నాయకులతోనూ ఇంక్లూడింగ్ చంద్రబాబు సంక్రాంతి టైంకే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను, ఆయన అందరిలాగా దాన్ని చూసి పక్కన వాళ్ళకి ఇచ్చేశాడు అనేది ఆమె చెప్పింది. అట్లాగే అక్కడున్న తెలుగుదేశం నాయకుడు రూపానందరెడ్డితో మాట్లాడాను, అట్లా తాతంశెట్టి నాగేంద్ర అనే లోకల్ నాయకుడు ఉన్నాడు, ఆ ఆడియో కూడా ఆమె రిలీజ్ చేసింది. అంటే ఆమె గత దాదాపు ఒక 20 రోజుల నుంచి ఈ ఇష్యూ మీద బయట మాట్లాడుతోంది. నాకు న్యాయం జరగకపోతే నేను పబ్లిక్ అవుతానని చెప్తుంది. అంటే జనసేన నాయకులు కేంద్ర నాయకత్వానికి కూడా తెలిసింది. అందుకని వాళ్ళు ఒక ప్రకటన ముందుగా ఇచ్చారు. ఆ ప్రకటన ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా వివాహేతర సంబంధాల విషయాల్లో డబ్బుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఒక ప్రకటన కూడా ఇచ్చారు. అంటే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రకటనలో ఇంకొక వాక్యం కూడా ఉంది. అదేంటంటే కిరాయి మీడియా వేరే వాళ్ళ విషయాల్ని మనకు అంటగడతారు అని కూడా ఉంది. సో అది లింక్ చేస్తే ఇదంతా కూడా జనసేన నాయకత్వానికి కూడా తెలిసింది. కానీ వాళ్ళు దీన్ని అషప్ చేయాలనే ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆమె వచ్చి బయటికి వచ్చేసింది. బయటికి వచ్చి ఇప్పుడు తన మీద ఆరోపణలు చేశారు కాబట్టి తల్లి కానీ శ్రీధర్ కానీ ఆమె ఏమంటుందంటే ఇలాంటి వీడియోలు 400 ఉన్నాయి నా దగ్గర, ఇవి డీపేక్ కాదు, డీపేక్ అని నిరూపించమనండి అనేది ఛాలెంజ్ చేసింది. రెండోది ఆమె చెప్పిన వెర్షన్స్ విలేకరులు ప్రశ్నలు అడిగితే ఆమె సరిగా సమాధానం కొన్నిటికి చెప్పలేదు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్టే మీరు 2 గంటలు ఎందుకు మాట్లాడారు, ఆయన మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వలేదు, మీరే కదా ఆయన్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే జూన్లో రిజల్ట్ వచ్చినాక ఆమె 2024లో ఈయనకి మెసేజ్ పెట్టింది కంగ్రాట్స్ అని. ఈయన రిప్లై ఇచ్చాడు. అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ స్టార్ట్ అయింది ఫేస్బుక్లో. దాదాపు 2-3 గంటలు మాట్లాడుకున్నాక ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దాని తర్వాత మనం ఆ వీడియోలు చూస్తే కూడా ఆ అమ్మాయి యాక్టివ్గా పార్టిసిపేషనే కనబడుతుంది తప్ప ఆ అమ్మాయి ఏదో అయిష్టంగా ఉన్నట్టుగా ఎక్కడా లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ అనే పదం ఉంది, రౌండ్ అంటే మళ్ళీ కావాలా అని ఆ అమ్మాయి అంటుంది. ఇలాగా అంటే సెక్స్ చాట్, హాట్ చాట్, వీడియో చాట్ వాళ్ళిద్దరు కలిసి పలుమార్లు చేసుకున్నప్పుడు ఆమె పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇష్టం లేకపోతే. అంటే క్లియర్గా ఆమెకు కూడా ఇష్టమే ఎమ్మెల్యేతో సంబంధం. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందనేది ఎవరికి తెలియదు. అంటే ఇతను ఏమన్నా పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆ పేరు పెట్టుకున్నాడా, లేకపోతే జస్ట్ ఇది మనకి అఫైర్ మాత్రమే కంటిన్యూ అయిన రోజులు చేద్దామని ఇద్దరు అనుకున్నారా అనేది మనకు తెలియదు. ఆమె ఏం చెప్తుందంటే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకే నేను నా భర్తకు కూడా దూరం అయిపోయాను, నాకు 5 సార్లు అబార్షన్ అయింది అని చెప్తుంది. దీంట్లో కొన్ని వీళ్ళ ఆరోపణల గురించి ఆమెను అడిగారు. నువ్వు 25 కోట్లు డిమాండ్ చేసావంట కదా, నువ్వు బ్లాక్మెయిల్ చేసావంట కదా. అలాగే ఆమె చెప్పిన స్టోరీలో కొన్ని హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ గురించి విలేకరులు అడిగితే ఆమె సరిగా సమాధానం చెప్పలేదు, పైగా వాళ్ళ మీదకి ఇదైంది. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇటు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా జనసేన వాళ్ళు ఆరోపణిస్తున్నారు, ఇది అక్కడ రూపానందరెడ్డి లాంటి వాళ్ళే చేయిస్తున్నారు అరవ శ్రీధర్కి యాంటీగా అని. ఎందుకంటే కూటమన్నాక విభేదాలు అనేవి సహజం. ముఖ్యంగా లోకల్ స్థాయిలో జనసేన తెలుగుదేశం మధ్య ఒక డివైడ్ అనేది ఉంటుంది. పై స్థాయిలో కలవడం వేరు, కింద వేరు. అంటే అర్థమెటిక్ కెమిస్ట్రీ అంటారు పాలిటిక్స్లో. కెమిస్ట్రీ కూడా ఉండాలి, అర్థమెటిక్ ఉంటే సరిపోదు. అంటే లెక్కలు చూసుకొని నీకంటే కుదరదు. కెమిస్ట్రీ పైన స్థాయిలో బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి లోకేష్ మధ్య కెమిస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది, కానీ కింది స్థాయికి వచ్చేసరికి అది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది జనసేనకి బయట నుంచి వచ్చారు ఎలక్షన్ ముందు. జనసేన పార్టీ అనేది ఇప్పటికి కూడా ఒక పార్టీగా స్ట్రక్చర్ కానీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ కానీ లేదు. పవన్ కళ్యాణే నడుపుతున్నాడు, కింది స్థాయిలో నాయకత్వం ఎవరు కాలేదు, కేడర్ కానీ నాయకత్వం కానీ కాబట్టి ఏమవుతుంది, బయట నుంచి వచ్చి చాలామంది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు పంపించాల్సి వచ్చింది అటు. లేకపోతే క్యాండిడేట్ లేరాడ, గెలవాలి కదా. ఇక్కడ ఫైనల్గా లెక్క ఏంటి, గెలవాలంటే గెలిచే క్యాండిడేట్ జనసేనలో లేనప్పుడు ఏం చేస్తారు, తెలుగుదేశం నుంచే అటు పంపించి అక్కడ జనసేన టికెట్ ఇచ్చి గెలిపించే పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఈ శ్రీధర్ కూడా కొన్ని రోజులకు ముందే జనసేనలో చేరాడు. అతనేమి జనసేనలో ముందు నుంచి ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి అందరి మీద పవన్ కళ్యాణ్ కంట్రోల్ ఉండడం కూడా కష్టం. రెండోది ఏమంటే రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో కూడా ఇలాంటి అఫైర్లు పెట్టుకోవడం, స్త్రీలని తమ పవరో లేకపోతే డబ్బు ఉపయోగించి ఇబ్బంది పెట్టడం అనేది అన్ని పార్టీల్లో ఉన్నారు. ఒక్క జనసేనలోనూ తెలుగుదేశం వైసీపీలు అని చెప్పలేము. గతంలో గోరంట్ల మాధవ్ ఇష్యూ వచ్చింది, కాకపోతే ఆ మాధవ్ ఇష్యూలో ఎవరు కూడా స్త్రీ వచ్చి నాకు అన్యాయం జరిగిందనేది ఆరోపణ లేదు. ఇతను ఒక ట్రాప్లో ఇరుక్కున్నాడు. అది ఒక ఎంపీగా ఉండి అటువంటి వీడియోలో ఎందుకు ఇతను పార్టిసిపేట్ చేశాడు అనేది అక్కడ మేజర్ ఇష్యూ అయింది. అట్లాగే కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే తెలుగుదేశం, అది క్లియర్గా మళ్ళీ ఒక ఆమెతో అఫైర్ పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ కుదరక ఆమె బయటకు వచ్చిందనేది అక్కడ అర్థమైంది. ఇమ్మీడియట్గా చంద్రబాబు అతన్ని సస్పెండ్ చేశాడు పార్టీలో. మళ్ళీ అది సర్దుకునింది, కేసు కూడా విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు లాగా సస్పెన్షన్ కానీ ఏమీ చేయలేదు, జగన్ లాగా సైలెంట్గాను ఉండలేదు. ఒక కమిటీ వేశారు, 3 సభ్య కమిటీ. టి శివశంకరు, తంబల్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ ముగ్గురితో కూడిన ఒక కమిటీ వేసి 7 రోజుల లోపల అరవ శ్రీధర్ దీనికి చెప్పాలని చెప్పాడు. సో ఓవరాల్గా ఏమైందంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు పార్టీ ఇప్పుడు ఇతను ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అనుకోండి, పవన్ కళ్యాణ్ ఊగిపోయి ఉండేవాడు, తెలుగుదేశం మీడియా కూడా సీరియస్గా రాసి ఉండేది, తెలుగుదేశం క్యాడరు అనిత గింత వీళ్ళందరూ వచ్చి అటాక్ చేసి ఉండేవాళ్ళు, ఈ మిగతా అంతా వేరేగా ఉండేది. ఇప్పుడు ఇదయ్యేసరికి ఏంది, జగన్ రంగంలోకి వచ్చాడు, వైసీపీ వాళ్ళు రంగంలోకి వచ్చారు. ఇక్కడంతా కూడా ఇష్యూ కాకుండా పాలిటిక్స్ అండి. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదేది రాజకీయాలకు అనర్హం. ఏ ఇష్యూ అయినా ఇక్కడ క్లియర్గా మనలాంటి ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసే వాళ్ళకి అర్థమయ్యేది ఏమంటే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడిచింది, ఇద్దరు వాంటెడ్లీగానే అఫైర్ కంటిన్యూ చేసుకున్నారు. వీళ్ళ మధ్య ఏదో టర్మ్స్లో గొడవలు స్టార్ట్ అయినాయి. దాంట్లో నుంచి ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది. మామూలుగా మనకి లీగల్ యాంగిల్లో చూసుకుంటే దీన్ని ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని
నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అఫేర్ పెట్టుకొని పెళ్లి చేసుకోకపోతే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 60 కింద 10 ఏళ్ళు జైలు శిక్ష. ఆ రకంగా కానీ ఇతను హామీ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకొని ఆ హామీ నెరవేర్చకపోతే మాత్రం శ్రీధర్ కల్పిరిటే, దాంట్లో డౌట్ లేదు లీగల్గా. అయితే ప్రూవ్ కావాలి అది, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ఇది ఉందన్నమాట. భర్త ఉన్నా కూడా, భర్త అంటే భర్తతో విడిపోయింది కదా, భర్తతో ఉన్నా కూడా ఎవరికైనా స్త్రీకి నేను హామీ ఇచ్చి అంటే మోసం చేసి అనమాట, అఫైర్లో మోసం చేస్తే స్త్రీలని ఇది ఉందన్నమాట. సో కాబట్టి లీగల్గా ఇది ప్రూవ్ కావులేండి, ఇలాంటి కేసులు ఏమి ప్రూవ్ కావు. ఇప్పుడు ఏం జరుగుతుందని చూడాలి. ఏదేమైనా ఆమెకి వ్యతిరేకత బలంగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది, ఎందుకంటే ఆమెకి సపోర్ట్గా వైసీపీ వచ్చింది కాబట్టి వైసీపీకి యాంటీగా ఉన్న సోషల్ మీడియా అంతా యాక్టివేట్ అయిపోయింది. జనరల్గా అది పొలిటికల్ అయిపోయింది. ఇక్కడ ఆమె అతను అనేది పక్కకి వెళ్ళి రాజకీయాలు ముందుకు వచ్చేసాయి. ఇది అన్నిట్లో జరుగుతుంది, ఇప్పుడు అదే వచ్చింది అంతే. నమస్కారం. నమస్తే.